2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది స్టూడెంట్స్ని గమనిస్తే కొంతమంది లైఫ్లో కెరియర్లో చాలా త్వరగా సెటిల్ అవుతారు. బట్ కొంతమంది ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళలో తేడా ఏంటి అంటారు? వీళ్ళ మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత, బీటెక్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటారు అసలు? ఇది మేము రెగ్యులర్గా చూసేదండి. ఒక ఇద్దరిని తీసుకొని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట. ఫర్ సపోజ్ కార్తిక్ అండ్ అర్జున్ అని ఉన్నారు అనుకుందాము. అంటే ప్రతి స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ చేస్తాడు, డిగ్రీ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత కెరీర్లో ఎలా సెటిల్ అవుతారు అన్నది కంప్లీట్గా వాళ్ళ మైండ్ సెట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళ బిహేవియర్, యాటిట్యూడ్, మైండ్ సెట్ వీటి మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేసి చూసింది ఏంటి అంటే, ప్రాపర్ గైడెన్స్ ఉన్నవాళ్ళు లైక్ బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ అవ్వంగానే రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళరు. ఓకే, ఆ ప్రాపర్ గైడెన్స్ లేని వాళ్ళు, లేదా మెచ్యూరిటీ లేని వాళ్ళు, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తెలియని వాళ్ళు చాలా రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కానీ లేదా ఏదైనా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేశారు అని చెప్తారు. అది వినటానికి చాలా పెద్ద వర్డ్, 16 years. ఆ ఒక్క వర్డ్ బేస్ చేసుకొని నేను ఇన్ని ఇయర్స్ కష్టపడ్డాను, ఓకే నా బీటెక్ అయిపోయింది కదా, నా డిగ్రీ అయిపోయింది కదా, కొంత రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్దాము అని చెప్పి చూస్తారు. సో అట్లాగా ఇప్పుడు కార్తిక్ అండ్ అర్జున్ చూసుకుంటే, కార్తిక్ ఇలాగే డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఓకే, తన సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత రైనీ సీజన్ వస్తుంది. సో తను ఏమనుకుంటాడు అంటే, ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను కదా, కొన్ని డేస్ బ్రేక్ తీసుకుందాము, బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటాడు. తర్వాత రైనీ సీజన్ స్టార్ట్ అవుద్ది, దానివల్ల ఇంకొన్ని డేస్ ప్రొలాంగ్ అవుతుంది. ఈలోపు ఎవరో కొన్ని ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ ఇట్లాగా చెప్తే వాటిని వెళ్ళి డైరెక్ట్గా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు అని చెప్పి జాయిన్ అయిపోతాడు అనమాట. అక్కడ కన్సిస్టెన్సీ ఉండదు. ఎందుకు, రైనీ సీజన్ వచ్చింది, వర్షాలు పడుతూ ఉంటే అబ్బాయి వాళ్ళు వెళ్ళకపోతే ఏమైంది ఇట్లాగా అని చెప్పి ప్రొలాంగ్ అవుతూ అట్లా కన్సిస్టెన్సీ లేకుండా వెళ్తుంది. స్లోగా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. మనకి వినాయక చవితి, దసరా, దీపావళి అన్ని వరుసన వస్తాయి అన్నమాట. ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేసరికి తినికి ఎక్కడో నేర్చుకోవాలి అని ఉన్న చిన్న కోరిక, హోప్ అన్నది కూడా పోతుంది అనమాట. మళ్ళీ బ్యాక్ రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు అల్టిమేట్ గా ఒక మైండ్ సెట్ లోకి ఏమెళ్తారంటే, సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి మళ్ళీ డిసెంబర్, జనవరి టైంలో మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ చూడటము, దాంట్లో జాయిన్ అవ్వటము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా 1 year, 1.5 years తెలియకుండా అయిపోద్దండి. అదే మనం ఇప్పుడు అర్జున్ని తీసుకుంటే, అర్జున్ చాలా గైడెడ్గా ఉన్నాడు, తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా మెచ్యూర్డ్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కదా, ఓకే నాకు ఇప్పుడు జాబ్ రావడానికి మార్కెట్కి తగ్గట్టు నాకు స్కిల్ సెట్ ఉండాలి, నేను కంటిన్యూస్గా ఇంకొక 4 months, 5 months కష్టపడి ఆ స్కిల్ సెట్ అప్ చేసుకున్నాను అంటే నాకు జాబ్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పి రిలాక్స్ అవ్వకుండా తన బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిన ఇమీడియట్గా తన యాక్షన్ ప్లాన్లోకి వచ్చేస్తాడు. అప్ స్కిల్ అవ్వటానికి చూస్తాడు. ఏ ఇన్స్టిట్యూట్స్ బాగున్నాయి, ఎవరైనా బాగుంది అంటే ఎందుకు బాగుంది, ఏం పాయింట్స్లో బాగుంది రీసెర్చ్ చేసుకుంటాడు. అక్కడి నుంచి అక్కడ జాయిన్ అయ్యి ప్రాపర్గా నేర్చుకుంటాడు. నేర్చుకొని ఇంటర్వ్యూ వస్తే ఇమ్మీడియట్ గ్రాప్ చేసేట్లు రెడీగా ఉంటాడు అనమాట. సో తిను 4 months కోర్స్ నేర్చుకుంటాడు. తర్వాత ఒక 2-3 months జాబ్స్ ట్రయల్స్ చేస్తాడు. ఖచ్చితంగా మాక్సిమం 6-7 months లో క్రాక్ అయిపోయింది. అంటే ఏప్రిల్లో స్టార్ట్ అయితే బై సెప్టెంబర్, అక్టోబర్ టైంకి జాబ్స్ తెచ్చేసుకుంటాడు. కానీ ఇదే సేమ్ కేటగిరీ మనం చూస్తున్నాం. కార్తిక్ ఏమయ్యాడు? సో తను అట్లాగా రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళి అది చేసుకుంటూ వెళ్ళి చివరికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్, అంటే 1 year అయినా కూడా తనకి జాబ్ రాల. కానీ అర్జున్ సేమ్ ఇయర్ పాస్ అవుట్, కానీ తనకి జాబ్ వచ్చింది. సో డిఫరెన్స్ అందరికీ ఒకటే ఉంటది, కానీ థింకింగ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఆ థింకింగ్ ప్యాటర్న్ అయ్యి గనక ప్రాపర్ గైడెన్స్ గనక ఉంటే అందరూ మంచిగా సెటిల్ అవుతారు అని.
ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే సార్, నాకు ఒకటి బాగా నచ్చింది. కొంతమంది 16 ఏళ్ళు చదువుతూనే ఉన్నాడు, కొంత బ్రేక్ ఇద్దాం. 16 ఏళ్ళు చదివాము, దీనికి ఇంకొంచెం ఒక 4 months కనుక మనం టైం ఇన్వెస్ట్ చేస్తే కెరియర్ సెట్ అవుతుంది. ఈ మైండ్ సెట్ 16 ఏళ్ళు చదివాము అన్నప్పుడు అసలు నిజంగా మనం చదివామా? చదివితే ఇవాళ మళ్ళీ 4 months చదవాల్సిన అవసరం లేదు కదా అన్న క్లారిటీ కూడా ఉండాలండి. ఆ మైండ్ సెట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ పేరెంట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా గైడ్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. రైట్ మెంటర్ని ఎలా చూజ్ చేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. రైట్ ఇన్స్టిట్యూట్ని ఎలా చూజ్ చేసుకుంటాము అన్నది ఇంపార్టెంట్. సో అలా చేస్తే గనక ఖచ్చితంగా ఎవరైనా ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.